హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పాలకూర అయితే చేస్తున్నానండి. మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. పాలకూర కట్ట ఒకటి తీసుకున్నాను. ఇవి కాడలు లేకుండా ఆకులు మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇది కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి 1 స్పూన్ పల్లీలు, 3 ఎండుమిర్చి వేస్తున్నాను. 1 అర స్పూను ధనియాలు, 1 స్పూన్కి తగ్గించి వెండి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఎక్కువగా వేయకూడదు, వెండి కొబ్బరి ముక్కలు కొంచెమే వేసుకోవాలి. ఇవి వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకున్నాము. హైలో పెట్టామంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 అర స్పూన్ దాకా శనగపిండి వేసుకొని అలా కలుపుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఎక్కువగా ఉంచామంటే మాడిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. పాలకూర అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, రుచిగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఈ ఆయిల్ గెరిటతో 1.5 గెరిట ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 అర స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసినవి, 1 అర స్పూన్ చిన్నులపాయ ముక్కలు వేసుకున్నాము. ఇవి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇలాగా ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకున్నాము. ఇవి కూడా వేసుకొని వేయించుకున్నాము. ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, ఇందులోకి వేసుకుందాము. 1 అర గ్లాస్ నీళ్లు వేసుకొని మిక్సీ జార్ మొత్తం క్లీన్ చేసి ఇందులో వేసుకుందామండి, నీళ్ళతో సహా. ఇప్పుడు ఇవి సిమ్లో పెట్టి కొంచెం మరిగించుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇవి మరిగేటప్పుడు మనం పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది నీట్గా 2-3 సార్లు కడిగైనా ఇందులోకి వేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో ఒక 2-3 నిమిషాలైనా ఉడికించుకున్నాము. ఇందులో పాలకూరలోకి కొంచెం సాల్ట్ ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. మూత పెట్టేసి కొంచెం ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాం. కడాయి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కూరకి తగ్గట్టు కారం వేసుకున్నాము. 1 అర స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మనం ఇలా కారం వేసామంటే గ్యాస్ ఆన్ చేసామంటే మాడిపోతుంది కదా, అందుకని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఈ కూర ఉడుకుతుంది కదా, కొంచెం ఉడికించుకుందాము. కూర అనేది ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనము కారం అవన్నీ వేసుకున్నాం కదా, ఇందులోకి వేసుకుందామండి. మొత్తం నీట్గా ఇలాగా వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉడికించుకుందాం సిమ్లో పెట్టి. ఇలా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా, కలర్ఫుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుందండి. ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.